అధికార కాంగ్రెస్ పార్టీ నేతల అనూహ్య నిర్ణయాలు సర్ప్రైజింగ్ తో పాటు జనం మన్ననలు అందుకుంటున్నాయి. తొలి రోజు నుంచే జనం హర్షించే ప్రయోగాలకు తెరతీస్తున్నారు అధికార పార్టీ ఎమ్మెల్యేలు. ప్రగతి భవన్ ను ప్రజాభవన్ గా మార్చిన నిర్ణయంతో పాటు తన కాన్వాయ్ కు ట్రాఫిక్ ఆపొద్దన్న ముఖ్యమంత్రి నిర్ణయానికి సోషల్ మీడియాతో పాటు జనం జేజేలు పలికిండ్రు. ఆ తర్వాత ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లోనే ప్రజాపాలన పేరుతో జనంలోనే ఎమ్మెల్యేలు ఉండేలా ప్రభుత్వం కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అటు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి బెల్ట్ షాపులపై ఓ యుద్ధమే ప్రకటించి శబాష్ అనిపించుకున్నారు. తాజాగా జడ్చర్ల ఎమ్మెల్యే నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియాలో సూపర్ ఎమ్మెల్యే అని కొనియాడుతున్నారు. ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి నిర్ణయం ఇప్పుడు సర్వత్రా అభినందనలు తెలిపేలా ఉంది. తన వెంట పోలీస్ ఎస్కార్ట్ అవసరం లేదని జిల్లా ఎస్పీకి లేఖ రాశారు. అసలే సిబ్బంది షార్టేజ్ ఉందని, ప్రజల కోసమే పోలీసులు పనిచేయాలని, తన కోసం ఎస్కార్ట్ వద్దని సూచించారాయన ఎస్పీకి. గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేల దేకిల్ చివరికి కార్పొరేషన్ చైర్మన్లు ఎస్కార్ట్ కావాలనే వారనే విమర్శలున్నాయి. ఇక మంత్రులైతే ముఖ్యమంత్రి రేంజ్ లో డిపార్ట్మెంట్ ను వాడుకునే వారనే విమర్శ ఉంది. అదే ఉమ్మడి జిల్లాకి చెందిన ఎమ్మెల్యేలు సైతం ముందో ఎస్కాట్ వెనకో ఎస్కాట్ వేసుకుపోయారని అంటుండేటోళ్లు. అట్లాంటి నేపథ్యం ఉన్న చోట జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి నిర్ణయం సర్వత్రా ఆశ్చర్యంతో పాటు అభినందనలకు చోటైంది. ఇక అదే ఉమ్మడి జిల్లా చెందిన వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి సైతం బాధితుల దగ్గరికి వెళ్తూ ప్రభుత్వ సాయం అందిస్తుండటంతో అందరూ ఎమ్మెల్యేను అభినందిస్తున్నారు. మొన్న మధ్య తండ్రి లేని చిన్నారి బర్త్డేను స్వయంగా కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేయడం, ఓ వికలాంగుడికి స్పాట్ లోనే ఇంటి హామీ ఇచ్చి సొంత డబ్బులతో ఇల్లు కట్టిస్తానని హామీ ఇవ్వడం, ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న జనపసముద్రం బాధితులకు పరిహారం విషయంలో ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుంటానని మాట ఇవ్వడం, నెల రోజుల్లోనే తన మార్క్ చూపిస్తున్నారు ఎమ్మెల్యేలు. వీటితో పాటు గుడ్ మార్నింగ్ వనపర్తి పేరుతో త్వరలోనే ఊరూరు తిరిగేలా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఆ పక్కనే ఉన్న దేవరచంద్ర ఎమ్మెల్యే జిఎంఆర్ సైతం గుడ్ మార్నింగ్ దేవరచంద్ర కు శ్రీకారం చుట్టబోతున్నారని సమాచారం. ఇక మంత్రి పొన్నం ప్రభాకర్ మాటిచ్చినట్లే తమ జిల్లా పిల్లల్ని సచివాలయం మొత్తం చూపిస్తూ సరదాగా వారితో తిరిగి అందరినీ ఆశ్చర్యపరిచారు. సో మొత్తం మీద గత బీఆర్ఎస్ ప్రభుత్వం జనానికి దూరమై ఓడిపోతే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాత్రం జనం వాకిట్లో వాలిపోతూ ఇప్పటి నుంచే జనం దగ్గరికే పాలనంటూ అందరి మన్ననలు పొందుతూ ఔరా అనిపిస్తున్నారు. చూడాలి మరి ఈ 5 ఏళ్లు ఇదే తీరు కొనసాగిస్తే మాత్రం జనం గుండెల్లో పెట్టుకుంటారు.